బీసీల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకత్వంలో మరి ఇక్కడ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యకు గురైనటువంటి బీసీల న్యాయమైన సమస్యలను మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మరి పరిష్కరించకపోవడం మూలాన మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు మరి ఓపాట అధికారంకి వచ్చిన తర్వాత ఓపాట ఓడేదనక ఓడ దాటేదనక ఓడ మల్లప్ప, మరి ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప అన్నట్టు మరి గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కేవలం అత్యధిక సంఖ్యకు గురైనటువంటి ఈ బీసీల ఓట్ల దండుకొని అధికారంలోకి వచ్చి అగ్రవర్ణాలు మరి బీసీల సమస్యలను విస్మరిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ మరి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన భారతదేశ మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి నేను బీసీని అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గౌరవనీయులు మరి అత్యధిక శాతంగా ఉండేటువంటి బీసీల సమస్యలను ఎందుకు పరిష్కారం చేస్తలేరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే మరి ఏ మూలకున్నా కూడా వడ్డించడం మనోడైతే మరి కడుపు నిండా పెడతారనే ఒక సామెత లెక్క మరి కేంద్రంలో మా ప్రధానమంత్రి బీసీ ఉన్నారు అని చెప్పుకునేటువంటి మరి బీజేపీ మరి నాయకత్వం మరి బీసీలు గత 79 సంవత్సరాల కాలం నుండి కూడా మరి ఎదుర్కొనే మరి వాళ్ళకి ఎంతో మరి మేమెంతో మాకంతా అనే ఒక డిమాండ్ తోటి మరి చట్టసభలలో మరి 50% రిజర్వేషన్లు కల్పించాలనే మరి గత సంవత్సరాల కాలం నుండి కూడా డిమాండ్ చేసి మరి బీసీలు ఎన్నో పోరాటాలు చేసినా కూడా మరి కేంద్రం స్పందించలేదు, రాష్ట్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన రాష్ట్రంలో నూతనంగా 2003 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మరి డిక్లరేషన్ పేరుతో మరి బీసీలకు మేము అధికారంలోకి రాగానే 42% స్థానిక సంస్థల ఎన్నికలలో మరి విద్యా రంగాలలో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని వాగ్దానం చేసి 2.5 సంవత్సరాలు కావస్తున్నా